ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. మంకీ లాగా ఇలాగా సేమ్ గా యాక్ట్ చేయాలంటే అసలు ఎవ్వరి వల్ల కాదు కదా. గోపు, నువ్వు ఈ డ్రామాలో గొరిల్లా వేషంతో లీడ్ రోల్ చేస్తున్నావు కదా, ఎంత లక్కీ నువ్వు. అవునుయా, గోపాల్ అయితే గొరిల్లా వేషంతో లీడ్ రోల్ చేస్తున్నాడు, కానీ మనకి మాత్రం ఈ ట్రీ రోల్ ఇచ్చారు. ఒక్క డైలాగ్ కూడా లేదు. అరే నువ్వేం బాధపడకు, ఈ డ్రామా పేరేంటంటే జంగిల్ హై జంగిల్. ఆ ప్రకారంగా చూస్తే మాత్రం మనకి టైటిల్ రోల్ దక్కింది. అలాగే వీల్స్ లేకపోతే బైక్ ఎలా నడవదో, అలాగే అసలు చెట్లే లేకపోతే అడవిలో గొరిల్లా ఎక్కడుంటుంది. అంటే మనం లేకపోతే గోపాల్ అసలు ఏం చేయలేడు. ఇది కూడా కరెక్టే, కనీసం మనకి ఈ ట్రీ రోల్ అయినా దొరికింది. ఆ మాధవ్ని చూడు, ఆ ఆడిషన్స్ లో అంత డ్రామా చేసి కూడా ఈ డ్రామాలో ఒక రోల్ కూడా దొరకలేదు. లక్కీ ఏమంటున్నాదంటే జంక్స్ ఇంకా డిస్టింక్షన్ కనీసం ఫ్రీ త్రోల్ అయినా దొరికింది. నీకు అసలు ఎండిపోయిన గద్దె తోలు కూడా దొరకలేదు మాధవ్. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు మాధవ్ చేస్తాడు, ఇక గోపాల్ చూస్తాడు. అదేదా ఇలాగా నేను నా చేతులతో పొక్కుడులు తింటాను, ఇక ప్రిన్సిపల్ సార్ తన వెళ్ళని తింటాడు. బాబా ఇప్పుడు పకోడీలు తినేది మనం, కానీ పనిష్మెంట్ ఏమో గోపాల్ కి. స్కూల్లో గొరిల్లాడా ఏదో గందరగోళంగా అనిపిస్తోంది బాబా. గొరిల్లాకే బచ్చే ఆగో. ఎక్కడికి వెళ్ళిపోయింది బాబా? ఈ టోరియంలోకి వెళ్ళట్టుంది. ఇక్కడే ఉందా? అయితే నువ్వే నా గొరిల్లా విన్న పొకోడీలు దొంగలించింది. కానీ గొరిల్లా ఎప్పటి నుంచి పొకోడీలు తినడం స్టార్ట్ చేసింది. నా పొకోడీలు తిరిగిచ్చేయ్. ఏంటా పకోడీలు? దేంతో వేశారు? నేను అసలు ఏ పకోడీల్ని దొంగిలించలేదే. ఎస్, గోపు ఈజ్ నాట్ ఎ థీఫ్. నువ్వు వెళ్ళిపో. అలాగే తన డ్రామా కోసం తన రిహార్సల్ చేయని. అవునా? ఒకవైపు నుండి దొంగలించి ఇంకో వైపు నుండి వెళ్ళిపోమంటున్నారా? ఇప్పుడే మీ గురించి కంప్లైంట్ ఇస్తాను బాబా. సార్, నేను మీకోసం వేడి వేడి పొకోడీలు తెస్తున్నాను సార్. కానీ ఆ గొరిల్లా అంటే నా అర్థం ఆ గోపాలున్నాడే అన్ని పొకోడీలు దొంగలిచ్చాడు సార్. గొరిల్లా, గోపాల్, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు పప్పి? సారీ సార్, కొంచెం అసిడిటీ అయింది సార్. పప్పి, వెళ్ళి అసలు ప్రూఫ్ తీసుకొనిరా. ఆ పకోడీలను గొరిల్లా తిన్నాడా, గోపాల్ తిన్నాడా, లేదా నువ్వు తిన్నావా అని. గెట్ అవుట్ అంటే గేట్ బయటికి వెళ్ళు అని. అలాగే సార్. ఈసారి అయితే నేను గోపాల్ ని డ్రామాలోంచి తీసేసేలా చేస్తాను. నీకు తెలుసా ట్రీస్ నుంచి మనకి ఆక్సిజన్ వస్తుందని? అరే, ఈ ట్రీ కాస్ట్యూమ్ తో మాత్రం నాకు అస్సలు ఊపిరి ఆడడం లేదు. కాసేపు ఈ డ్రెస్ ని తీసి పక్కన పెడతాను. ఇదే మంచి ఛాన్స్. అరే బా, ఏం టైమింగ్ ఇది? గోపాల్ ఇక్కడికే వస్తున్నాడు. సైలెంట్ గా దక్క మాధవ్. గోపాల్, నువ్వు అసలు మా ట్రీ కాస్ట్యూమ్ ని ఎందుకు దొంగలించావు? అయ్యో, అసలు నీ ట్రీ కాస్ట్యూమ్ ని నేను ఎందుకు దొంగిలిస్తానో చెప్పు. ముందు నువ్వు డ్రామాలోని గొరిల్లా క్యారెక్టర్ లీడ్ రోల్ ని దొంగలించావు. అలాగే ఇప్పుడు నువ్వు మాకేదో దొరికిన ట్రీ రోల్ అది కూడా దొంగలించావు. నీతో పని చేయడం మాకు అవసరం లేదు. గో గెట్ లాస్ట్. మై గోపు ఈజ్ నాట్ ఎ థీఫ్.
నేను ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ సార్ కి చెప్తాను. ఈ గొరిల్లా వేషంలో ఉన్న గోపాల్ చేసే పనులన్నీ చెప్పేస్తారు. ఇప్పుడు ఎవరు ఇక గోపుతో కలిసి డ్రామా చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు చూడండి నేను చేస్తాను డ్రామాలో గొరిల్లా రోల్ ని. సరే నీ పని ఎలాగో అయిపోయింది. ఇప్పుడు మేము కూడా మార్కెట్ లో మా పని కూడా పూర్తి చేసుకొని వస్తాం. అంటే ఇప్పుడు వరకు అన్నీ చేసింది మాధవ్, కానీ అన్ని గోపు చేశాడని చెప్తున్నారా? అయినా ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళే ఫైన్ కట్టాలి. That's it. సార్ ఆ గొరిల్లయ్యే గోపాల్ అంటే గోపాల్ గొరిల్లా అండి. అంటే గొరిల్లా లోపల గోపాల్ ఉన్నాడు. అంటే గోపాల్ లోపల గొరిల్లా ఇలా దూరాడు సార్. అలాగే తను మంకీలా అన్ని దొంగలిస్తున్నాడు సార్. ముందు మీ పకోడీలు దొంగలించాడు, అలాగే ఇప్పుడు డ్రామా కాస్ట్యూమ్ ని దొంగలించాడు సార్. అసలు నువ్వేం చెప్తున్నావు పప్పి? సార్ పప్పి నిజమే చెప్తున్నాడు. గొరిల్లానే అన్ని దొంగిలించింది. చూసారా సార్, నేను చెప్పాను కదా సార్. కానీ ఆ గొరిల్లా నేను కాదు సార్. స్కూల్లో ఒక నిజమైన గొరిల్లా ఉంది. ఏంటి, నిజమైన గొరిల్లానా? సార్ ఇవన్నీ అబద్ధాలు సార్. ఆ గొరిల్లా మరెవరో కాదు, ఈ గోపాలే. మీకు నా మాట నమ్మబుద్ధి కావడం లేదు కదా? ఒకసారి నాతో రండి, నేను మీకు చూపిస్తాను. మీ కళ్ళతో మీరే చూసి ఆ గొరిల్లా నిజంగా ఉందో లేదో డిసైడ్ చేసుకోండి. ఫాలో మీ. జంగిల్ గొరిల్లానా? ఇక్కడైతే అస్సలు ఉండదు బాబా. చూసారా సార్, నేను ఇక్కడే ఉన్నాను కదా, మరి అక్కడ ఉన్నది గొరిల్లానే కదా. చూడండి. నిజమైన గొరిల్లానా? ఆ గొరిల్లా వల్ల మన స్కూల్ స్టూడెంట్స్ కి ప్రమాదం జరగచ్చు. త్వరగా పట్టుకోండి దాన్ని. అరే ఏంటిది ఇలా ఇరుక్కున్నాను? వీళ్ళందరూ నన్ను నిజమైన గొరిల్లా అని అనుకుంటున్నారు. గొరిల్లా, గొరిల్లా. మీరందరూ ఇక్కడే ఆగండి. ఈ గొరిల్లా సంగతి నేను చూసుకుంటాను. నేను అయ్యా, నువ్వు గొరిల్లాని ఎలా హ్యాండిల్ చేస్తావు? నేను ఫారెస్ట్ ఆఫీసర్ ని పిలుస్తాను. వాళ్ళ అవసరం లేదు సార్. మన గోపు ఈ గొరిల్లా వేషంలో ఎంత సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యాడంటే తనకిప్పుడు గొరిల్లా భాష కూడా అర్థమైపోతుంది సార్. హీ విల్ మేనేజ్. అవును సార్, మన పూర్వీకులు కూడా గొరిల్లా నుంచే వచ్చారంట కదా. వాహ్ గోపాల్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను లోపలికి వస్తున్నాను. నేను అసలు గొరిల్లాని కాదు, మాధవ్ని. మాధవ్. మాధవ్, నువ్వు సూపర్ గా యాక్ట్ చేసావు తెలుసా. ఇప్పుడు నిన్నందరూ నిజమైన గొరిల్లా అనే అనుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ప్రిన్సిపల్ సార్ అయితే ఫారెస్ట్ ఆఫీసర్ ని పిలిపిద్దాం అనుకున్నారు. వాళ్ళైతే నిన్ను పట్టుకొని తీసుకెళ్లిపోతారు. ఎక్కువైంది. నేను బయటికి వెళ్ళి అందరికీ చెప్పేస్తాను నేను గొరిల్లాని కాదు అని, నేను మాధవ్ని అని. సరే వెళ్ళి చెప్పుకో. నువ్వు చెప్పిన తర్వాత అందరికీ తెలిసిపోతుంది. ప్రిన్సిపల్ సార్ పకోడీలు, జగ్స్, ఇంకా డిస్టింక్షన్ల కాస్ట్యూమ్స్ నువ్వే దొంగిలించావని. ఓ నో, నేనేంటి ఇలా ఇరుక్కున్నాను? ఒకవేళ ఈ కాస్ట్యూమ్ లో ఉంటే ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినట్టు తీసుకెళ్లిపోతారు. ఒకవేళ కాస్ట్యూమ్ నుంచి బయటకు వస్తే నేనే అన్ని దొంగిలించానని తెలిసిపోతుంది. ఏం చేయాలి? దీంట్లో నుంచి నువ్వు తప్పించుకోవాలనుకుంటే ఒకటే ఒక దారి ఉంది. అదేంటంటే నేను ఏదైతే చెప్తానో నువ్వు అలాగే చెయ్యాలి. సార్, గొరిల్లా నాకు సరెండర్ అయిపోయింది. అంటే నీతో గొరిల్లా మాట్లాడిందని అంటున్నావా బాబా? కేవలం ఒప్పుకోవడమే కాదు, తను చేసిన తప్పులన్నిటికీ క్షమించమని చెప్పేసింది. క్షమించమని. ఈష్, తప్పులా? ఎలాంటి తప్పులు? నీ అంతటి నువ్వే చెప్పు ప్రిన్సిపల్ సార్ కి, ఆయన పకోడీలు నువ్వే దొంగిలించావని చెప్పు. అయితే జగ్స్, డిస్టింక్షన్ల కాస్ట్యూమ్స్ ని కూడా నువ్వే దొంగిలించావు కదూ? అవునా? సారీ గోపాల్, మేము నిన్న అనుమానించాం. అపాలజీ యాక్సెప్టెడ్. ఈష్, పప్పి, ఇప్పుడు నీకు అర్థమైనట్టుంది ఈ గోపాల్ గొరిల్లా కాదని. అంటే గొరిల్లా గోపాల్ కాదు అని. నా అర్థం ఏంటంటే సార్ ఆగండి, ఇంకా మనకి ప్రూఫ్ రాలేదు కదా. ఇప్పుడు నువ్వే చెప్పు, లాస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ సార్ టిఫిన్ నుంచి గులాబ్ జామ్, ఇంకా క్యాంటీన్ నుంచి బర్గర్స్ నువ్వే దొంగిలించావు కదా.
అవునా? ఇది కాస్త ఎక్కువైనట్టుంది, కానీ నా దగ్గర తలూపడం తప్ప వేరే దారి లేదు. ఇవన్నీ అయితే నేను దొంగిలించలేదు. సర్లే మంచిదైంది, అన్నిటిని ఆ గొరిల్లానే చేసిందని ఒప్పుకుంది. బాబా నీకు డ్రామాలో గొరిల్లా లాగా చేయాలని బాగా ఆశ కదా, ఇప్పుడు నేను నీ ఆ కోరికను కూడా తీర్చేస్తానులే. ఇప్పుడు అందరికి గొరిల్లాలా డాన్స్ చేసి చూపించు. సార్, ఈ గొరిల్లా ఉంది కదా, తను మీ అందరికి క్షమాపణ చెప్పాలనుకుంటోంది, అలాగే డాన్స్ చేసి చూపించాలనుకుంటోంది. మీరందరూ డాన్స్ చూడాలనుకుంటున్నారా? ఏ కమ్ ఆన్, మూవ్ యువర్ బాడీ. సార్, నేను ఇప్పుడే తీసుకెళ్లి ఈ గొరిల్లాని జంగిల్లో వదిలేసి వచ్చేస్తాను. ఓ, త్వరగా వదిలేసిరా, తను ఈ స్కూల్ ని జంగిల్ చేసేలోపు. ముందు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. నేను నిన్ను ఈ రోజు కాపాడాను కదా, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను చేతకు కొట్టేసి వదిలేవాళ్ళు. నేను నిన్ను వదిలిపెట్టాను గోపు, నువ్వు నన్ను ఇరికించావు. ఏ హా బాబు, నేను నిన్ను కాపాడాను, అర్థమైందా? కాపాడాను, అర్థమైందా? కాపాడలేదు, ఇరికించావు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.